ప్రతి ఒక్కరికి కూడా ఎంత డబ్బు సంపాదించినా సరే ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఇల్లు అమ్మడం కానివ్వండి, రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మనం చాలా వార్తలు చూస్తుంటాం. ఇక్కడ బావుంది, భూమి బావుంది తీసుకోండి అనేసి చెప్తూ ఉంటారు. కానీ తీసుకున్నా కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఇల్లు అమ్మడం, కొనడం, ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారండి? ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి సంపాదించుకున్న తర్వాత ఉండటానికి ముఖ్యంగా నీడ కావాలి. ఆ ఇల్లు ఉంటేనే వాడు ఎక్కడికి తిరిగి వచ్చినా కూడా ఆ ఇంట్లో నివసించగలుగుతాడు. గంజి తాగైనా తల దాచుకోగలుగుతాడు. మరి సంపాదన ఉన్నా లేకపోయినా ఉండటానికి నీడ లేకపోతే వాడు తల దాచుకునేది ఎట్లా? చాలా కష్టం. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేకుండా చాలామంది బాధపడుతున్నారు. ఉన్నవాడంటే పెద్దలు సంపాదించిన ఆస్తుల ద్వారా వచ్చే వాళ్ళకి కొంతమంది ఉంటుంది. కానీ తన కాళ్ళ మీద తను కష్టపడేవాడికి వాడు సంపాదించి కుటుంబాన్ని సాధించి దాని తర్వాతనే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత కొంతమందికి ఏంద్రా అంటే ఆ ఇంట్లో కొంతమందికి ఆ వాస్తు ప్రభావాలు ఉంటాయి. వాళ్ళు దాంట్లో నివసించిన కష్టాలు బాధలు అన్నీ పడుతూనే ఉంటారు. ఏ ఇల్లు కట్టుకున్న కానీ ఏ సంతోషం లేదు. అమ్ముకోవాలనుకున్నా అమ్ముకోలేని పరిస్థితి వాళ్ళు. అవునండి. ఎందువల్ల అంటే ఆ ఒక్క ప్రభావం అంటే వాస్తు దోష ప్రభావం ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్న టైం వేళ విశేషం ఉండొచ్చు. గురుబల స్థానంలో వాళ్ళకి ఆయువు పోసే స్థానంలో నవధాన్యము తర్వాత ఇవన్నీ వేస్తుంటారు ఆయువుకు సంబంధించినవి. అప్పుడు వాళ్ళు ఆ ఇల్లుని కరెక్ట్ అయిన పొజిషన్లో మనం చేసుకొని కడగాలు వేసి దాని భూమి లోపల భూమి పూజ చేసి దాని తర్వాతనే ఇల్లు కట్టగలుగుతారు. అటువంటి ప్రక్రియలో ఏ ఒక్క తేడా జరిగినా కూడా ఆ ఇంట్లో నాస్తిక సంకల్పానికి సంబంధించిన ఆస్తి నిలబడదు, సంపాదన నిలబడదు, ఆరోగ్యాల బలాలు కరెక్ట్గా ఉండవు, కుటుంబంలో వేధింపులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలతో పాటు బయట నుంచి అప్పుల నుంచి వచ్చే గొడవలు కూడా ప్రెజర్ ఎక్కువ అవుతాయి. అప్పుడు వాడు ఆలోచన ఏం చేస్తాడంటే ఇక మనకి ఈ అన్ని అప్పులైపోయినాయి, ఇల్లు కట్టుకున్న కానీ బాగాలేదు, మనకి అచ్చుబాటు రాలేదు, ఇల్లు అమ్మేసుకోవాలి. కానీ అమ్మనివ్వదు. ఎందువల్లంటే దాంట్లో ఉన్న ప్రభావం అలాంటిది. ఆ ప్రాబ్లాన్ని క్లియర్ అయితే దాన్ని అమ్ముకోగలుగుతాం. క్లియర్ చేసుకునే విధానము కట్టే విధానం తెలుసుకోవాలి. తర్వాత కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లు కావాలని కొనుక్కుంటుంటారు. అయితే వాళ్ళకి రేటు తగ్గట్టుగా ఇల్లు దొరికితే కొనుక్కోగలుగుతారు, రాకపోతే కొనలేరు కదా. దానికి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే ఈ స్థానం అదే ఇల్లు కావాలని ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఈ ఇల్లు అయితే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది, దీన్ని కంపల్సరీగా రూపాయి అటు ఇటైనా ఎక్కువైనా సరే కొనాలని పట్టుదలతో ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇల్లు రేట్ ఎక్కువగా ఉంది వేరే ఇంటికి పోదామని అనుకుంటారు. కానీ వీళ్ళ ఆలోచన మొత్తం దాని మీదే ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మన దగ్గర మంచి అవకాశం అనేది ఉంది. ఆ ఇల్లుని కొనేలాగా తనకి ఆ ఓనర్ కూడా వీడికి రూపాయి తక్కువలో అమ్మేలాగా చేయించే మార్గం కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా ఇల్లును అమ్ముకోవడం కోసం అప్పులు పాలైపోయాడు, ఇల్లు అమ్ముకోవాలి, ఈ ఇల్లు అమ్మలేకపోతున్నాడు, అమ్మటానికి కూడా ఒక సంకల్పమైన బలాన్ని మనం సమకూర్చవచ్చు. ఆ విధమైన ప్రయత్నంతో చేస్తే ఆ ఇల్లు తొందరగా అమ్ముడుపోతే మీ అప్పుల్లోంచి బయటపడతారు. ఏ విధమైన ప్రయత్నం చేసినా కూడా దాంట్లో ఉన్న చెడుని కనిపెట్టాలి. దాని తర్వాత ఆ చెడుని తీసేయాలి. ఆ చెడుని తీసేస్తేనే అప్పుడు ఆ యొక్క సంకల్ప బలం ముందుకు అవుతుంది. మనిషి బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో ఆ ఇంట్లో కూడా ఉంటుంది. ఆ చెడు ప్రభావాన్ని బట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనిషి ఎదుగుదల ఉండదు. ఆ ఒక్క ప్రభావాలు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు ఇల్లులు అమ్ముతుంటారు, కొంటుంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వీళ్ళ బిజినెస్ సాగ్గా సాగిపోతుంటుంది. అటువంటి సమయంలో తక్కువ బ్రేక్ పడుతుంది. కారణం ఏంటంటే ప్రయోగం. ఎందుకంటే వీడు సంపాదిస్తున్నాడు, వీడు ఎదుగుతున్నాడు, వీడు ఆ ఇల్లుని అమ్మి ఈ ఇల్లుని కొంటున్నాడు, కొనుగోలు చేసి మళ్ళీ రూపాయి ఆదాయానికి అదనంగా అమ్ముకుంటున్నాడు అనే ఒక ఆలోచనలో పడిపోయి కొంతమంది దాన్ని చేయనీయకోకుండా వచ్చే గిరాకీని రానికోకుండా భంగం చేస్తుంటారు కొంతమంది. అది మనుషులే, ఆ మనుషులే కావాలని చేసి ఆ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భంగం చేసేస్తారు. దాంట్లో వాళ్ళకి నష్టం రావచ్చు, లేకుంటే అమ్ముడు పోకుండా ఉండడము, కొనుక్కునేటప్పుడు బాగానే ఆశతో కొనుక్కుంటాడు, అమ్ముడు పోయే సమయానికి వస్తే మొత్తానికి డౌన్ అయిపోతుంది. ఇప్పుడున్న సమయంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు డబ్బుతో కూడుకున్నది, అన్నీ ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి దానివల్ల ఇల్లును కొనాలన్నా వాడు కొన్నోడు దాన్ని అమ్ముకోవాలన్నా తిరిగి కష్టమైపోతుంది. ఎందుకంటే అమౌంట్ పెరుగుతుంది. నువ్వు 10 లక్షలు పెట్టి కొంటే అది 30 లక్షలు 40 లక్షలు చెప్తున్నాడు ఇప్పుడు. అంటే దానికి తగినట్టుగా మెటీరియల్ రేటు కూడా ఆ విధంగానే ఉంది. దాన్ని బట్టి వాడు ఆలోచనలు కూడా మారుతాయి. కాబట్టి దీనికి చెడు ప్రభావం జరిగింది కాబట్టే ఆ వ్యాపారంలో వాడికి సాగకోకుండా వచ్చి నీ దూరం అయిపోతున్నాయి.
ఓకే. అటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి. ఈ కుటుంబం మధ్యలో కూడా వీళ్ళకి వ్యాపారాలలో కానీ ఈ ఇండ్లలో కానీ కొన్ని అమ్ముకోవాలి, ఈ వ్యాపారంలో కూడా కొన్ని కొంతమందికి అమ్మేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కావట్లేగా, పెట్టుబడి పెడుతున్నారు, అమ్మేస్తున్నారు. ఎందువల్ల అంటే దీంట్లో కొంచెం నష్ట ప్రభావాలు జరుగుతుంటాయి. ఇందులో కూడా చెడు ప్రభావమైన చెడు కనులు పడుతుంటాయి. దీనికి కూడా మన దగ్గర పరిష్కారం ఉంది. ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము కంపల్సరీగా దానికి పరిష్కారం చేసి ఆ వ్యాపారంలో కానీ ఆ ఇల్లు అమ్మడంలో కానీ కొనడంలో కానీ ఎటువంటి పరిష్కారమైనా మేము చేయగలుగుతాం. ఓకే గురు. సర్వే జన సుఖనుభవంతు.